ఈరోజు కల్వకుంట్ల కవిత గారు చెప్పకనే చెప్పింది కాళేశ్వరంలో అవకతవకలు జరిగినట్టుగా ఒప్పుకుంది. కారకులు ఎవరు అన్నదాన్ని పక్కకు పెడితే ఆమె మాట్లాడిన దాంట్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హయాంలో, హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ జరిగింది. పీసీ ఘోష్ గారు ఇచ్చినటువంటి నివేదికను బలపరుస్తూ నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలను కూడా ఆమోదించినట్టుగా మాట్లాడారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఆమె ఏదైతే అంటుందో వాళ్ళ తండ్రి గారు కేసీఆర్ గారు జాతిపిత అని, జాతిపిత గారి నామస్వరం చేయకపోతే మాకు వెళ్ళదని మాట్లాడుతుంది. మాకు గనక కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో వచ్చిన తెలంగాణలో గనక వాస్తవంగా ప్రతి రూపాయిని ఆయన ఉద్యమం సమయంలో మాట్లాడిన విధంగా అదే రీతిలో ఆయన ముఖ్యమంత్రిగా పదవిని కొనసాగించి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయకపోయి ఉంటే ఆయన మేమందరం కూడా జాతిపిత అనేవాళ్ళం. కవిత గారు చెప్పినట్టు 200 ఏళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు అంటున్నాను. ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. ఒక పక్క ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు చేపట్టే ఈరోజు ఆమె తండ్రిపై సిబిఐ ఎంక్వైరీ చేసే స్థాయికి వచ్చిందని బాధపడుతుంది. ఇంకో పక్క కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా కట్టినం, 200 ఏళ్ల దాకా కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రజలు మర్చిపోరు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ హరీష్ రావును సంతోష్ రావును కాపాడే ప్రయత్నం చేస్తుంది, మా నాయనను నిందల పాలు చేస్తుంది అంటుంది. ఈ కాంట్రడిక్షన్స్ అన్ని చూస్తుంటే మనకి ఏమర్థమైందంటే, ఒకటి ఆమె తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకుంది కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయని. రెండు, ఆమె చెప్పలేకపోతుంది ఏంటంటే, నేను మా అన్న మా నాయన ముగ్గురం ఒక కుటుంబ సభ్యులమైతే, అంటే వాళ్ళ అన్న అంటే సొంత అన్న కేటీఆర్, మా హయాంలో దోచుకున్న డబ్బు వీళ్ళిద్దరికి వాటాలు ఎందుకు వేసిర్రు, ఈ ఇద్దరు వాటాలు తినడం వల్ల ఆమెకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఆమెకు వాటా ఇయ్యలేదనే దాన్ని క్లియర్ గా కనపడుతుంది ఆమె భావోద్వేగం. సరే, వాళ్ళ సమస్యలు ఎటున్నా పక్కన పెడదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సంతోష్ రావు గారిని కానీ హరీష్ రావు గారిని కాపాడాల్సిన ప్రయత్నం ఎందుకు చేస్తాడు? ఇది తెలంగాణ సమాజం